దాయాది దేశం మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. గత రాత్రి పాక్ సైనిక దళాలు జమ్మూను టార్గెట్ చేస్తూ డ్రోన్ల దాడికి పాల్పడ్డాయి. అయితే భారత వాయుసేన పాక్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ అలియాస్ సుదర్శన చక్ర అని పిలువబడే వ్యవస్థను ఉపయోగించి పాక్ డ్రోన్లను భారత వాయుసేన నేలమట్టం చేసింది. S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థలో ఒకటిగా పరిగణిస్తారు. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసిన S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన శక్తివంతమైన మిసైల్ సిస్టమ్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. ఈ S-400ను నాటో SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలు అంటే క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్ ఉంటాయి. 2007లో భారత దళాలకు అందుబాటులోకి వచ్చిన ఈ S-400 యుద్ధ విమానాలు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, స్టెల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. నిజానికి 2001లోనే సైన్యానికి అందించాలనే ప్రణాళికలు వేసినప్పటికీ మరింత అభివృద్ధి చేయడం కారణంగా 2007 వరకు ఆలస్యమైంది. అప్పటి నుంచి ఈ S-400 క్షిపణి వ్యవస్థ రష్యా, భారత్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ S-400 క్షిపణి వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిన అనేక అధునాతన రాడర్లు మరియు క్షిపణి ప్రయోగ వాహకాలను కలిగి ఉంటుంది. దీని మల్టీ ఫంక్షన్ రాడర్ వ్యవస్థలో 92N2E గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడర్ మరియు 96L6 చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడర్ ముఖ్యమైనవి. ఇవి 360 డిగ్రీల నిఘాను అందిస్తూ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించగలవు. S-400 ఏకకాలంలో 300 వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు మరియు ఒకేసారి 36 ముప్పులను ఛేదించగలదు.
S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తోంది. వీటిలో ఒకటి 40N6. ఇది 400 కిలోమీటర్ల పరిధితో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘ శ్రేణి క్షిపణి. ఇక రెండో దాని విషయానికి వస్తే 48N6. ఇది 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్య శ్రేణి క్షిపణి. ఇక మూడోది 9M96E, నాలుగోది 9M96E2. ఈ రెండు 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలు మరియు ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప నుండి మధ్య శ్రేణి క్షిపణులుగా పిలుస్తారు. ఈ క్షిపణులు గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లక్ష్యాలను, అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. S-400 క్షిపణి వ్యవస్థ అత్యంత సరళమైనది కావడంతో దీనిని ఎక్కడంటే అక్కడ మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో, స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో ఇది పనిచేసేందుకు సిద్ధమవుతుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ ప్రయోగ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి ఉంటాయి. ఇవి రహదారిపై గంటకు 60 కిలోమీటర్లు, ఆఫ్ రోడ్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు. దీని రాడర్లు జామింగ్ను నిరోధించడానికి, స్టెల్త్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి. దాయాది దేశం మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. గత రాత్రి పాక్ సైనిక దళాలు జమ్మూను టార్గెట్ చేస్తూ డ్రోన్ల దాడికి పాల్పడ్డాయి. అయితే భారత వాయుసేన పాక్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ అలియాస్ సుదర్శన చక్ర అని పిలువబడే వ్యవస్థను ఉపయోగించి పాక్ డ్రోన్లను భారత వాయుసేన నేలమట్టం చేసింది. S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థలో ఒకటిగా పరిగణిస్తారు. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసిన S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన శక్తివంతమైన మిసైల్ సిస్టమ్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలో ఒకటి. ఈ S-400ను నాటో SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలు అంటే క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడర్, ఒక కమాండ్ సెంటర్ ఉంటాయి. 2007లో భారత దళాలకు అందుబాటులోకి వచ్చిన ఈ S-400 యుద్ధ విమానాలు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, స్టెల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక మొక్కలను అడ్డుకుంటుంది. నిజానికి 2001లోనే సైన్యానికి అందాలించాలనే ప్రణాళికలు వేసినప్పటికీ మరింత అభివృద్ధి చేయడం కారణంగా 2007 వరకు ఆలస్యమైంది. అప్పటి నుంచి ఈ S-400 క్షిపణి వ్యవస్థ రష్యా, భారత్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలు ఉపయోగిస్తున్నాయి.
ఈ S-400 క్షిపణి వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిన అనేక అధునాతన రాడర్లు మరియు క్షిపణి ప్రయోగ వాహకాలను కలిగి ఉంటుంది. దీని మల్టీ ఫంక్షన్ రాడర్ వ్యవస్థలో 92N2E గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడర్ మరియు 96L6 చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడర్ ముఖ్యమైనవి. ఇవి 360 డిగ్రీల నిఘాను అందిస్తూ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించగలవు. S-400 ఏకకాలంలో 300 వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు మరియు ఒకేసారి 36 ముప్పులను ఛేదించగలదు. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తోంది. వీటిల్లో ఒకటి 40N6. ఇది 400 కిలోమీటర్ల పరిధితో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘ శ్రేణి క్షిపణి. ఇక రెండో దాని విషయానికి వస్తే 48N6. ఇది 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్య శ్రేణి క్షిపణి. ఇక మూడోది 9M96E, నాలుగోది 9M96E2. ఈ రెండు 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలు మరియు ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప నుండి మధ్య శ్రేణి క్షిపణులుగా పిలుస్తారు. ఈ క్షిపణులు గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లక్ష్యాలను, అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. S-400 క్షిపణి వ్యవస్థ అత్యంత సరళమైంది కావడంతో దీనిని ఎక్కడంటే అక్కడ మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో, స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో ఇది పనిచేసేందుకు సిద్ధమవుతుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ ప్రయోగ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి ఉంటాయి. ఇవి రహదారులపై గంటకు 60 కిలోమీటర్లు, ఆఫ్ రోడ్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు. దీని రాడర్లు జామింగ్ను నిరోధించడానికి, స్టెల్త్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి.